కొట్టబడి కుంటిన చోట ఎవరో వెనక నుంచి కొట్టారు, కింద పడిపోయాడు. రామా అంటూ పడిపోయాడు, తరించిపోయాడు. కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులను ప్రీలిన చోట 104 జ్వరం వచ్చి పడిపోయి ఉన్నాడు. ఆ పలవరించేటప్పుడు రామా రామా అని పలవరిస్తున్నాడు. వాడు ఉన్నతగతులు పొందుతాడు. మహాజ్వరాదులను ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతుంటే బొస్సున పాము వచ్చి పడగెప్పింది. శ్రీరామ 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 అన్నాడు. వాడు తరిస్తాడు, రక్షింపబడతాడు. సర్పముఖ పీడలు పొందిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ పైన ఆ కాలుని యాతనావితతి పొందరు పూనరు దుఃఖభావముల్. యమధర్మరాజు గారి యొక్క పాశం వాళ్ళ మీద పడదు. రామనామం అంత గొప్ప నామం. అందుకే అటువంటి నామాన్ని సదా స్మరించి శ్రీరామనామాన్ని మనసులో అనుకుంటూ శ్రీరామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు మహానుభావుడు.